చదువుకొని డాక్టర్ అయ్యి జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకున్న ఒక అమ్మాయి కలలు ఒకే ఒక్క వ్యక్తి వల్ల, ఒక విషపూరితమైన సంబంధం వల్ల కలలయ్యాయి. ఈ నవ్వుతున్న ముఖం వెనుక ఎంత నరకం దాగి ఉందో, ఆ అమ్మాయి ఎంత మానసిక వేదనను అనుభవించిందో తెలిస్తే మీ గుండె బరువెక్కుతుంది. ఈ అమ్మాయి పేరు స్తుతి సోన్వానే. 24 సంవత్సరాలు. ముంబైలో డెంటిస్ట్రీలో పీజీ చేస్తోంది. ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఆమె ముందుంది. కానీ తన గదిలో విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. ఆమె గదిలో పోలీసులకు 6 పేజీల నోట్ దొరికింది. అది చదివాక ఆమె మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజం బయటపడింది. దీనికంతటికి కారణం ఆమె బాయ్ ఫ్రెండ్ ఫుజైల్ మహమ్మద్ ఖాన్. దాదాపు 1.5 సంవత్సరం క్రితం ఒక డేటింగ్ యాప్ లో వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. కానీ రాను రాను ఆ సంబంధం నరకంగా మారింది. ఫుజైల్ స్తుతిని ప్రతి క్షణం అనుమానించేవాడు. వేరే వాళ్లతో సంబంధం ఉందని ఆరోపిస్తూ దారుణంగా అవమానించేవాడు. మాటలతో మానసికంగా హింసించేవాడు. ఆ హింస పరాకాష్ఠకు చేరింది. ఒక రోజు అతను స్తుతితో ఒక మాట అన్నాడు. అది వింటే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది. మేరీ బాత్ నయి సునగితో ఫ్రిడ్జ్ మే మిలేగి. అంటే నేను చెప్పినట్టు నడుచుకోకపోతే నువ్వు కూడా ఫ్రిడ్జ్ లో దొరుకుతావు అని బెదిరించాడు. ఆ మాట స్తుతిని మానసికంగా చంపేసింది. ఎందుకంటే ఆ మాట వెనుక ఒక దారుణమైన చరిత్ర ఉంది. 2022లో శ్రద్ధా వాకర్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పునావాలా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే మాటను ఫుజైల్ స్తుతిపై ప్రయోగించాడు. ఆ భయం, ఆ వేదన ఆమెను ఎంతగా కుంగదీసి ఉంటుందో మనం ఊహించలేం. ప్రేమ ప్రాణాలు పోయాలి, జీవితాన్ని ఇవ్వాలి. కానీ ఇలాంటి విషపూరితమైన సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. అనుమానం, అవమానం, బెదిరింపులు ఇవి ప్రేమ లక్షణాలు కావు, అవి నేరాలు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి సంబంధంలో చిక్కుకొని ఉంటే దయచేసి వాళ్లతో మాట్లాడండి. వాళ్లకు అండగా నిలవండి. ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ప్రేమ పేరుతో జరిగే ఈ మానసిక హింసపై మీ అభిప్రాయం ఏంటి?